నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగరంలో పోతుల చిన్న ఓబుల్ రెడ్డి చెంచమ్మ సరస్వతమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ పోతుల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి అమావాస్యకు కీర్తిశేషులు మా తల్లిదండ్రులు మరియు మా భార్య ఆత్మ మనశ్శాంతి కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి గత 40 సంవత్సరాల నుండి వృద్ధులకు మరియు పేద వర్గానికి అల్పాహారం మరియు భోజన వసతి కల్పించబడిందని ఇటీవల కాలంలో పీవీఆర్ గ్రాండ్ ఓపెన్ చేయడం జరిగిందని, ప్రతి మాసం పౌర్ణమి రోజున మరియు అమావాస్య రోజున అన్నదానం చేస్తూ మరియు పేద బడుగు బలహీన వర్గాలకు ఉన్నత చదువుల కోసం ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆర్థిక సాయం చేయడం జరిగిందని, కీర్తిశేషులైన మా తల్లిదండ్రులు మరియు మా భార్య ఆత్మశాంతికి చేకూరాలని ఆయన అన్నారు. నేను లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య సభ్యుడిని. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పున్నమికి అమావాస్యకు ఈ క్లబ్ గత సంవత్సరం ప్రెసిడెంట్ పోతుల వెంకటరామిరెడ్డి గారు అన్నదానము అల్పాహార దానం చేస్తారు. అందులో భాగంగా దీనికి 3,500 రూపాయలు కడితే ఒకరోజు దాదాపు 300 మందికి టిఫను, తర్వాత 3 అనాథ శరణాలయాలకు కూడా ఇక్కడి నుంచి టిఫిన్ పంపిస్తారు ఆధారంలోనే. అందులో భాగంగా ఈరోజు నా పేరుతో నా కార్యక్రమం చేస్తున్నాము. కార్యక్రమంలో పోతుల వెంకటరామిరెడ్డి గారు, పోతుల కంచమ్మ చిన్నఓబుల్ రెడ్డి సరస్వతమ్మ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమానికి సాయం చేస్తున్నారు. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య సంస్థ అధ్యక్షుడు, తర్వాత పాస్ట్ గవర్నర్ సంస్థ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య గారు, పాస్ట్ గవర్నర్ చిన్నపరెడ్డి గారు, తర్వాత ఇతర సభ్యులు, రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ కార్యదర్శి కొండూరు జనార్దన్ రాజు గారు, ఇంకా ఇతర సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. నమస్తే. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. స్వామి, ఈరోజు ఆదివారం అమావాస్య అనగా మా తల్లిదండ్రులైన పోతుల చిన్న ఓబుల్ రెడ్డి కంచమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్క అమావాస్యకు, ప్రతి ఒక్క పౌర్ణానికి
ఇక్కడ మా బిల్డింగ్ దగ్గర పోతుల పీవీఆర్ గ్రాండ్ ఇన్ హోటల్ దగ్గర అది ఆనవాయితీగా 42 సంవత్సరాలుగా భోజనాలు కానీ టిఫిన్లు కానీ పెడుతూ వస్తున్నాము. అలాగానే ఇప్పుడు కూడా అది తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాము. అలాగే నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ 1 ఇయర్గా చేస్తున్నాను. నిన్నటితో అయిపోయింది. ఈ రోజు నుంచి వెంకట సుబ్బయ్య ప్రెసిడెంట్, ఆయన అనివార్య కారణాల లేరు, నెల్లూరు పోయారు. ఈరోజు మా పవన్ సారు అమావాస్య కాబట్టి నేను పెడతాను ఒక రోజు అని చెప్పేసి మా పవన్ సారు సాక్షిలో పనిచేస్తారు. ఆయన మంచి హృదయంతో 10 మందికి పెట్టాలని చెప్పేసి ఈరోజు ముందుకు వచ్చారు. అలాగానే ప్రతి ఒక్కరూ ఈ రోడ్లు పోయే వాళ్ళు కానీ కడపకు వచ్చిన వాళ్ళు కానీ తిని సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా ప్రతి ఒక్కరు అని మేము కోరుకుంటూ, నేను ఒక నెల అయింది లాడ్జి ఓపెన్ చేశాను. పీవీఆర్ గ్రాండ్ ఇన్ 40 సంవత్సరాలుగా నాకు ఇచ్చిన ఆదరాభిమానాలు పోతుల ట్రావెల్స్ అయితేనేముంది, మా బిజినెస్ అందరికీ సహాయ సహకారాలు చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు మా గ్రాండ్ ఇన్ పీవీఆర్ పోతుల గ్రాండ్ ఇన్ లాడ్జి ఓపెన్ చేసినాము. మంచిగా ఉంది. కానీ ఇటువంటి లాడ్జి 2 స్టార్ 3 స్టార్ కన్నా మంచిగా పెట్టాలనే కడపలో పెట్టాము. అది కూడా డెవలప్ చేస్తారని, ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని, అభిమానిస్తారని మేము కోరుకుంటున్నాము. ఇలాగానే ఈ కార్యక్రమాలు ఎల్లవేళలా జరుగుతూ ఉండాలా. ఇది ఒక్కటే కాదు, పిల్లలకు చదువులకు బుక్కులు అయితేనేముంది, చదువులకు ఫీజులు అయితేనేముంది, రక్తదానం అయితేనేముంది, ఏజ్డ్ ముసలాళ్ళకు వృద్ధులకు చీరలు అయితేనేముంది, వాళ్ళకు ఫుడ్ అయితేనేముంది, అన్నీ చేయాలని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేయాలని రైల్వే స్టేషన్లో కూడా మేము వీల్ చైర్ కూడా ఇచ్చాము. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కూర్చోడానికి బెంచీలు ఇచ్చాము. ఈ మానవతా దానికి ఫీజర్ బాక్సులు ఇచ్చాను. ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. అవన్నీ నేను చేసిన కాదు, ఆ భగవంతుడు ఇచ్చిన నాకు ఆ కృప, ఆ అయ్యప్ప ఇచ్చిన కృప. నేను సంపాదించిన దాంట్లో ఒక బిడ్డలకు సొగము నేను ఈ సేవా కార్యక్రమం కోసం చేయాలని చెప్పేసి ఈ లాడ్జీ పెట్టిన దానికి కూడా ఏమంటే 10 మందికి ఉపయోగాలో 10 మందికి సహాయపడాలా. మానవ జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ ఏమి చేయలేము.